చిన్న గొడవ, కుటుంబం చిన్నాభిన్నం, 200 రూపాయల కోసం ఘర్షణ, 2 ఏళ్ల నరకం, ఒక్కడిపై 20 మంది పాశవిక దాడి, ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించినా దక్కని ఎస్ఐ కావాలనుకున్న యువకుడి విషాదాంతం. ఓ అర్ధరాత్రి వేళ కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒక్కడిపై 20 మంది అత్యంత పాశవికంగా దాడి చేయడంతో అతడు 2 ఏళ్ల పాటు మంచాన పడి నరకం చూశాడు. తల్లిదండ్రులు ఆస్తులను అమ్మి 2 కోట్ల రూపాయలతో వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. ఆదివారం అతడు స్వగ్రామంలోనే ప్రాణాలు విడిచారు. ఎస్ఐ కావాలనుకున్న ఆ రైతు బిడ్డ కలను కొందరు ఆకతాయిలు కాలరాశారు. ఆ యువకుడి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. పుట్టెడు అప్పులతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. అది 2022 జూలై 31వ తేదీ రాత్రి 11 గంటలకు వివేక్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లోని బిఎన్ రెడ్డి నగర్ నుంచి రాజేంద్ర నగర్ సమీపంలోని ఉప్పర్పల్కి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. గమ్యం చేరుకున్నాక ఛార్జీ 900 అయిందని క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ చెప్పగా వివేక్ రెడ్డి 700 మాత్రమే ఇచ్చాడు. మిగిలిన 200 కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. వివేక్ రెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించి అప్పటికే మద్యం తాగుతూ ఉన్న సుమారు 20 మంది వచ్చి వెంకటేష్ గౌను క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో చితకబాదారు. వారి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడినా కనుకరించలేదు. బాధితుడు ప్రాణభయంతో పారిపోతుంటే బస్తీలో వెంటాడి మరీ దాడి చేశారు. సుమారు 2 గంటల పాటు అతడిని హింసించిన యువకులు చివరికి బంగారు గొలుసు చోరీ చేయబోయాడంటూ వెంకటేష్ను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులది నిర్లక్ష్యమే. తీవ్రంగా గాయపడిన వెంకటేష్ గౌడ్కు వెంటనే చికిత్స చేయించాల్సిన పోలీసులు అతన్ని నేరుగా ఠాణాకు తరలించి రాత్రంతా అక్కడే ఉంచారు. అతడిపై దాడి చేసిన వారిని మాత్రం వదిలేశారు. మరునాడు ఉదయం 6 గంటలకు వెంకటేష్ పరిస్థితి విషమించడంతో పోలీసులు అప్పుడు ఆసుపత్రికి పంపించారు. అక్కడికి తరలించిన కొద్దిసేపటికే బాధితుడు కోమాలోకి వెళ్ళాడు. గాయపడిన వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని వైద్యులు వెంకటేష్ తల్లిదండ్రులకు తెలిపారు. ఈనాడు వెలుగులోకి తెచ్చిన కేసు. ఈ ఘటన జరిగిన 8 రోజులకు 2022 ఆగస్టు 8న దీనిపై ఈనాడులో కథనం ప్రచురితం కావడంతో పోలీసులు అప్పుడు నిందితులపై కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కొద్ది రోజులకే వారంతా బెయిల్పై బయటకు వచ్చారు. చికిత్స కోసం చితికిపోయారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం చెందిన సన్నకారు రైతు అంజయ్య గౌడ్, వెంకటమ్మ దంపతులకు 4 ఆడపిల్లల తర్వాత 5వ సంతానం వెంకటేష్. అతడిని వారు డిగ్రీ వరకు చదివించారు. వెంకటేష్ ఎల్బీ నగర్లో అద్దెకుంటూ ఎస్ఐ పరీక్ష కోసం సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతడు పాకెట్ మనీ కోసం రాత్రి వేళ క్యాబ్ నడిపేవాడు. ఆ క్రమంలోనే ఘర్షణ చోటు చేసుకుంది. కుమారుడిని బతికించుకోవడానికి తల్లిదండ్రులు హైదరాబాద్లోని పలు ఆసుపత్రుల్లో సుమారు 2 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకోసం 1.5 ఎకరాల పొలం విక్రయించారు. ఇంటిని తాకట్టు పెట్టి అందిన చోటల్లో అప్పులు చేశారు. 2 నెలల కిందట ఇంటికి తీసుకెళ్లి అక్కడే చికిత్స చేస్తున్నారు. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో వెంకటేష్ గౌడ్ మృతి చెందారు. కొందరు యువకుల క్షణికావేశం దుష్ప్రాణం బలైపోయింది. అతడి కుటుంబం సర్వం కోల్పోయింది.